పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తప్పు ఏమీ లేనట్లుగా అధికారులపై నేపం నెట్టడం సరికాదన్నారు. పెద్ద తప్పు చేసి ఇప్పుడు సారీ చెబుతారా? సారీ చెబితే ప్రజల బాధలు తీరుతాయా? అసలు జాబితాలో భూములను చేర్చింది ఎవరు? చేర్చమని ఆదేశించింది ఎవరు? ఇష్టానుసారంగా జాబితాలో పెడతారా? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటారా అంటూ ప్రశ్నించారు. నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుడు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ డ్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? పొంగులేటి చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగులేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు.